మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఇక మీదట మీకు అపాయం సమీపదు. జపనీయ గ్రంథం 3:15. ఏంటండి? ఇక మీద మీకు అపాయం సమీపించదు. ఎందుకు నిమిత్తం అపాయం సమీపండి? ఇశ్రాయేలుకు రాజు అని యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీద మీకు అపాయం సంభవింపదు. సర్వశక్తిమని దేవుడు మన మధ్యన ఉంటే మనకి ఎందుకు అపాయం వస్తుంది అని ఇక్కడ రాసిబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఏంటంటే మనకు అపాయం రాకుండా దేవుడు మన మధ్యన ఉంటే, దేవుడు మనతో ఉంటే ఏ కీడు రాదు, అన్ని మేలే జరుగుతాయి. సమస్తం ఎరిగినవాడు, ఆ కీడుని కొట్టివేసేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆర్థికం దూరపరిచేవాడు. కాబట్టి ప్రభువా ఇక మీదట అపాయం ఎందుకు సంభవించదంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. తానంటున్నాడు చూడు, మనం ఆయన తట్టు తిరిగితే ఏమంటున్నాడు? తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేస్తున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే ప్రభుత్వాలు మొక్కుకుంటామో, మన తప్పులు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపాన్ని ఆ సన్నిధిలో ప్రభుత్వం ఒప్పుకుని పశ్చాత్తాపడతాం, ప్రభు అంటున్నాడు మీ శత్రువులు ఆయన ఎలగొట్టి ఉన్నాడు. మన శత్రువు అన్నవాడిని ఎలగొట్టి, మనకున్న ప్రతి ఒక్క శత్రు సమాధానం లేకుండా బంధకాల నుంచి అన్నిట్లోంచి దేవుడు విడిపిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు మీ శత్రువుని ఆయన వెళ్ళగొట్టినాడు. ఇశ్రాయేలు రాజు యెహోవా మీ మధ్య ఉన్నాడు కాబట్టి ఇక మీకు ఏ అపాయం సమీపదు. ఆ దినమున మీ జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకను, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు అనంత నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోష చేత ఆయన హర్షించును. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుని యెహోవా మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షించేవాడు, ఆయన బహు ఆనందని యందు సంతోషం, బహు మనందు ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవునికి ఇష్టం దేవుని మాట లోబడతామో ఆయన మన యందు బహుగా సంతోషిస్తాడు. ఆయన మన యందు బహుగా ఆనందిస్తాడు. ఎందుకని? ఆయన చిత్తం తన కుమారులుగా కుమార్తె మనం ఎంతగానో అతని చిత్తం నెరవేరుస్తున్నాం కాబట్టి మనం బహుగా సంతోషిస్తాడంట. ఆయన తనకున్న ప్రేమ మన శాంతం వహించి అందరి సంతోషం చేత ఆయన హర్షిస్తాడు. అందుకే మన దినాన వాగ్దానం అంటుంది, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవించదు. ఇశ్రాయేలు రాజు యెహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన మన సంతోషిస్తున్నాడు కాబట్టి మనకి ఏ కీడు రాదు. ఈ దినాన్న ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కూడా నా తేపిన ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి ప్రభువా, మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగక అందరితో సమాధానం, శాంతి దాయించండి. వెళ్ళి ప్రతి పనిలో విజయాన్ని దాయించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, థైరాయిడ్స్తో బాధపడిన విడుదల దాయించండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి. అయ్యా ఇంకను కుటుంబ సమస్యలతో భార్య సమాధానం లేని సమాధానం పడి గర్భాలు ఇచ్చిన బిడ్డలకి నార్మల్ డెలివరీ వచ్చేలాగా సహాయం చేసి దీవించాల్సి. ఇది మనమంతా అయ్యా నీ బిడ్డలను కాచి దాచి కాపాడి మీ కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకొని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.